కాంగ్రెస్ మోసాలను ప్రజలకు గుర్తు చేయడానికే బాకీ కార్డులు పంచుతున్నామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం నుంచి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డికి లేదని జాజాల విమర్శించారు. ప్రజాగ్రహాన్ని గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని జాజాల సురేందర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డు క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. మరి వడ్డూలెల్లారెడ్డి గ్రామంలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఇంటింటికి తిరుగుతూ గతంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ప్రజలకు చెందేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలన్నీ ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నారు. నువ్వు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చినావో, ఏది రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తా అన్నావు, అది ఏమైందని అడుగుతూ ఉన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అయింది, మరి ఇంతవరకు పెన్షనే లేదు. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడైతే ఒక్కరికి వస్తున్నది. నేను అవ్వకిస్తా తాతకిస్తా అని అది కూడా అబద్ధం చెప్పిన, మరి ఇంతవరకు పెన్షన్ ఇవ్వలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నావు, ఏది డిసెంబర్ 9 నుంచి అన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇవన్నీ గుర్తు. ప్రతి విద్యార్థిని చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పినావు, ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలే. ఇవన్నీ ఇంటింటికి వెళ్ళి మరి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉన్నది. ఎందుకంటే ఎంతో ఉత్సవంగా వాళ్ళందరూ కూడా రెడీ అయిన ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా పోటీ చేద్దామని. మరి ప్రభుత్వం ఏమో ప్రజలతోటి చెలగాటం ఆడుతుంది. అంటే తెలంగాణ ప్రజలతోటి ఆ జీవో చెల్లదు అని మేము మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాము. మరి ఇవాళ కోర్టులు వేసి డ్రామా వేసి నిన్నటి నుంచి చూస్తున్నటువంటిది ఏంటంటే ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికలు జరపాలని చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ నుంచి కూడా చెప్తాను 42% కాదు బీసీలకు, నువ్వు గత ఏదైతే ఉందో దాని ప్రకారం పోతేనైతే కానీ ఆయనకు చట్టం చెయ్యాలని నియతి కూడా లేదు ఆయనకు. ఎంతైనా ఒక 200-300 స్కూటీలు వస్తాం మన పిల్లలకు. మనం క్షమాపణ వద్దలే, మనం ఎవరు కూడా డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యి అందరూ ట్రాన్స్ఫర్ వద్దలేము.